అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు. అలాగే ఉత్తములను ఎవరెన్ని మాటలన్నా వారు పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతగానితనం కాదు. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్టుగా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైనది. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుంటే ఎటువంటి బాధ ఉండదు. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి. ఏ బంధం అయినా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం కూడా మనలో ఉండాలి. సమయం, పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. చక్కని బంధం, మంచి స్నేహం ఎప్పటికీ మారవు. పరిస్థితులు మన ఆధీనంలో ఉండకపోవచ్చు, కానీ మన ప్రవర్తన ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఏ పరిచయం మనతో ఎంతవరకు ప్రయాణిస్తుందో తెలియకపోవచ్చు, కానీ ప్రతిరోజు పలకరింపు ఆ పరిచయానికి ప్రాణం పోస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి ఉదయాన్ని ఇష్టంగా ప్రారంభించు. అన్ని కష్టాలు వాటంతట అవే దూరమవుతాయి. అప్పులేని జీవితాన్ని గడపాలి అనేది ఓ మధ్యతరగతి వాడి మొదటి కల. కానీ అప్పులే చాలా జీవితాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపించే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకూడదు. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. అదే మనమంటే ఇష్టం లేనివారు మనమేం మాట్లాడినా తప్పులు వెతుకుతారు. ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండడం జీవితం కాదు. మనం బాధలో ఉన్న మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది జీవితం. ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరికి తెలియని సమాధానమే జీవితం. ఇంటితో పోలిస్తే తలుపు చాలా చిన్నది, తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది. ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలన్నా చిన్న తాళం చెవి ఉండాల్సిందే. అలాగే చిన్న ఆలోచన ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారాన్ని చూపెడుతుంది. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒకటి నువ్వు కోల్పోయావు అంటే ఇంకోటేదో అంతకంటే గొప్పది నీ జీవితంలోకి రాబోతుందని అర్థం. నిన్ను పుట్టించిన దేవుడికి తెలియదా నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో? ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళడం కాదు, మనం ఉన్న చోటనే ఆనందాన్ని సృష్టించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.